ఇకపోతే వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నట్లయితే మీకు రెండో ఇంటధిపతి, ఐదో ఇంటధిపతి అయినటువంటి బృహస్పతి 6లో ఉండి ఇన్ని రోజులు చాలా మైనస్ పాయింట్లను ఇచ్చాడు. చాలా ఇబ్బంది పడ్డారు మీరు. అట్ ద సేమ్ టైం రాహు కూడా ఇక్కడే మొన్న అక్టోబర్ వరకు ఉన్నాడు. 2023 అక్టోబర్ 31 వరకు అక్కడే ఉన్నారు. గురుచండాల యోగంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే తొలగారో అప్పటి నుంచి మీకు నూతన ఆలోచనలు, కొంత ముందుకు సాగే ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా గ్రోత్ వచ్చి, అలాగే కొంత రుణ రోగ ఒత్తిడి కూడా క్లియర్ అయిపోయి ఫైనాన్స్ దానికి వెచ్చించేది కూడా కొంత కంట్రోల్ అయింది. అలాగే మీకు ఇప్పుడు సప్తమ క్షేత్రంలోకి రాబోతున్నారు. ఎక్కడికి? వృశ్చిక రాశి వారికి చక్కగాను ఈ యొక్క వృషభ రాశిలోకి రాబోతున్నారు. దీని మూలకంగా ఆయన మీకు మంచి మంచి పొజిషన్కి తీసుకెళ్తారు. స్పిరిచువల్ రిలేటెడ్ జాబ్స్ ఏవైనా ఉంటే వాటిల్లో మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్షియల్గా జీవితం మొత్తంలో మీరు ఎంతో శ్రమతో ఎప్పుడు మీరు రీచ్ అవ్వాలనుకున్న పాయింట్ వెనకబడతా వచ్చింది. ఈ పీరియడ్ చాలా మంచిది. ఈ పీరియడ్లో మాత్రం మీరు సక్సెస్ అనేది కరెక్ట్గా చూస్తారు. మంచి వాగ్దాటి పెరుగుతుంది. ఈ యొక్క దైవ సంబంధమైనటువంటి పనులలో జాబ్ చేసే వారికి కూడా మంచి గ్రోత్, మనశ్శాంతి లభిస్తుంది. అలాగే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడాను మీరు అనుకున్నటువంటి మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి అట్ ద సేమ్ టైం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి మీకు బృహస్పతి సప్తమంలో ఉండి మీ రాశిని చూస్తున్నారు. అంటే మిమ్మల్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అలాగే మకర రాశిని కూడా ఆయన 9th హౌస్ వీక్షణ చూస్తారు. దాని మూలకంగా మీకు సిబ్లింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైనా స్థాపించాలనుకుంటే ఇది గుడ్ పీరియడ్. మీ ఫైనాన్షియల్ స్థాయి బాగా వెళ్తుంది. అలాగే శని భగవంతుడు మీ రాశిని చూస్తున్నాడు. అలాగే ఈయన మీ సప్తమ క్షేత్రాన్ని, మీ యొక్క దశమ క్షేత్రాన్ని చూస్తున్నాడు. మీకు మీ రాశిని చూడడం మూలంగా తృతీయాధిపతి, చతుర్థాధిపతి, తల్లి, అలాగే సిబ్లింగ్స్ తోటి కొన్ని ఇష్యూస్ వచ్చినప్పటికి కూడాను లాస్ట్కి ఫైనాన్షియల్కు కొంచెం ఏదైనా ఆస్తి ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటే వచ్చే అవకాశాలు లేకపోలేదు. అలాగే మీ యొక్క దశమ క్షేత్రాన్ని, ఈ యొక్క సింహరాశిని శని భగవంతుడు సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నాడు. నిన్న మీకు చతుర్థాధిపతి. మీ ఉద్యోగంలో నెమ్మదిగా అయినా సరే మంచి గ్రోత్ వస్తుంది. స్టార్ట్ చేయడం నెమ్మదిగా చేస్తారు, సింగిల్ ఎంపీ ఖర్చు లేకుండా చేస్తారు. బట్ ప్రాఫిట్ మాత్రం చాలా బాగా వస్తుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం ఎక్సలెంట్. మళ్ళీ ఈసారి కూడా తిప్పికొడతారు. సో ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అలాగే మీకు రాహు వచ్చేసి పంచమంలో ఉన్నారు. దుర్గా ఆరాధన చేసుకోవాలి. ఆ పంచమంలో రాహు మంచిది కాదు కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, అలాగే మీకు ఛాతికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు రావడం, కొంత జాబ్ ప్రమోషన్స్ ఇలాంటివి ఎక్కువ మీరు ప్రెజర్ తీసుకోవడంలో బెనిఫిట్, బట్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. కాబట్టి మీ హెల్త్ని మీరు చూసుకుంటూ ముందుకెళ్తే బెటర్. ఇక మీకు వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నానికి లాభంలో కేతువు ఉన్నాడు. ఎక్సలెంట్ గ్రోత్. ఈయన మీకు వచ్చేసి లాభస్థానం అంటే ఈయన ఉండే ఆధిపత్యం 5th హౌస్, మీనరాశికి చెందినవాడు కేతువు. ఆయన లాభంలో ఉండి మరలా ఆ స్థానాన్ని, పంచమాన్ని చూస్తున్నారు. మీ పంచమ స్థానాన్ని. గుడ్ పీరియడ్, బాగుంటుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. కానీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి, లేకపోతే కష్టాలు పడతారు. నేను ఇచ్చినటువంటి ఇప్పుడు ఈ ముద్రలు, ఈ సూచనలు ఒక బెటర్ ఎగ్జాంపుల్. అది మీకు తెలుస్తుంది. నేను చెప్పే విధానంలోనే మీకు ఎక్కడెక్కడ మైనస్ పడ్డదని తెలుస్తుంది. దాన్ని ఒకసారి మీరు ఎన్నో ఖర్చులు పెడుతుంటాం. దీని గురించి మనం చాలా ఇబ్బంది పడతాం పెట్టాలంటే. ఇక్కడ తెలుసుకొని ఆచరించినట్లయితే
నేనిచ్చే యోగం ముద్ర, ముందు జపహోమ తపాదులైతే మస్ట్ అండ్ షుడ్ అండి. కలియుగంలో దేవతలకి హవిస్సిచ్చే భక్తులు లేక చాలా వీక్‌గా ఉంటారు. అందుకే కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దేవతల నుంచి వచ్చే వరాలు తక్కువొస్తాయి అంటారు. చాలామంది అడుగుతూ ఉంటారు, "మీరు ఇన్ని జపాలు, ఇన్ని తపాలు చేయిస్తారు. మా బెనిఫిట్స్ ఏవి?" అనేసి. మనము ఒకసారి చేసిన దానికే ఇంత తాపత్రయపడితే, హవిస్సు ఇవ్వడానికి మనం ఎందుకంత వెనక్కేయాలి? వాళ్ళకు మనం ఆహారం లేకపోతే ఇంత బలహీనపడతామో, హోమం రూపంలో హవిస్సు అందకపోతే భగవంతులు కూడా అంత వీక్ అవుతారు. ఆళ్ళు వీక్ అవ్వకుండా మనం చూసుకోవాలి ఆహారాన్ని అందించి. హోమం చేసి, జపం చేసి వాళ్ళకి హవిస్సు రూపంలో ఆహారాన్ని అందించి, అప్పుడు ఆరాధన చేసుకోవాలి. అది ఒకరోజు ప్రక్రియ. నీ జీవితంలో మంచి జరగాలని లాంగ్ టర్మ్ ప్రక్రియ. మరి టెంపరరీగా మీరేం చేయాలి? లైఫ్ లాంగ్ 24 అవర్స్‌కి ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలిగా మన బాడీని, మనసును, ఆత్మను. దానికి యోగ సూత్రం ద్వారా మనకు మనం ఆచరించినట్లయితే మంచి అవకాశాలొస్తాయి. మీరు చేయవలసిందల్లా కర్మేంద్రియం. ఇప్పుడు చూడండి, మేషం నుండి సింహరాశి వరకు తీసుకున్నట్టు, కన్యా రాశి వరకు తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడాను సెన్సింగ్ ఆర్గాన్స్‌కు సంబంధించినటువంటి స్థానాలు, సూర్యునికి సంబంధించినటువంటి స్థానాలు, మంచి స్థానాలు. ఇక కింద మనం ఈ యొక్క కన్య నుంచి మరలా మీనం వరకు తీసుకున్నామనుకోండి, ఈ స్థానాలన్నీ కూడాను ఈ యొక్క కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి స్థానాలు. ఈ స్థానాలను మనం ముద్రతో, కొన్ని యోగ ముద్రతో పాటు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌తో పాటు, అట్ ద సేమ్ టైం ఆసనాల రూపంలో కూడా కొన్ని మనం చేయాలి. చేయటం మూలంగా మనకు మంచి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మనసు ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, ఇవి 2 బాగుంటే నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయినా నెక్స్ట్ ఇయర్ గెలిచే అవకాశం ఉంది. అలాగే కోపం ఎక్కువైపోతుంది అందరికీ ఈ పీరియడ్‌లో. క్రోధినామ సంవత్సరం, కోపం ఎక్కువైపోతుంది. ఆ కోపాన్ని దటాయించాలంటే యోగంలోకి దిగాల్సిందే, తప్పదు. యోగులంటే సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారని కాదు. వాళ్ళు ఇంకా శక్తి నింపుకొని ఇంకా మంచి గ్రోత్ కోసం మంచిగా హార్డ్ వర్క్ చేయగలుగుతారు, ఫోకస్ చేయగలుగుతారు. ఇది ఈ యొక్క యోగానికి అస్ట్రాలజీకి ఉన్నటువంటి రిలేషన్. అలాగే మనం ఏం చేస్తున్నాం, హిందువుల ముస్లిమ్స్‌ను, క్రిస్టియన్స్‌ను చూడండి. వాళ్ళు మసీదుకి వెళ్తారు, వాళ్ళకి కావాల్సిన క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారు. వాళ్ళకు బైబిల్, ఖురాన్ తెలిసినంతగా మన పిల్లలకు, మన జనరేషన్‌లో మన పురాణాలు కానీ, మన భగవద్గీత కానీ, మన యోగశాస్త్రం కానీ, అసలు ఏదన్నా ఇంత తెలుసు. అసలు వీడియోని అవి కనిపిస్తే స్కిప్ చేసేస్తారు. అసలు వినటానికి కూడా ఇష్టపడరు. అలాంటి దుస్థితిలో ఉంది ఈ యొక్క హైందవ మతం. మన దాన్ని మనమే హైక్ చేసుకోవాలి, ఆచరించాలి. హైక్ చేయడం అంటే వాళ్ళ కాంపిటీషన్ వెళ్ళడం కాదు. మనకంటూ ఒక గ్రోత్ కోసం మనం చేసుకోవాలి. ఇక మీకు ఉద్యోగం తీసుకున్నట్లయితే మీకు తృతీయాధిపతి, చతుర్థాధిపతి దశమ కేంద్రాన్ని చూస్తున్నాడు. ఉద్యోగంలో కొంత స్లోతో కూడుకున్నటువంటి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి చాలా పేషెన్సీ అవసరం ఇప్పుడు. అలాగే మీరు చేయవలసినటువంటి బ్రీతింగ్ తీసుకున్నట్లయితే ఆక్సిజన్ స్లోగా మైండ్ని కూడా, ఇప్పుడు చూడండి, ఆయన మీకు దశమ క్షేత్రాన్ని అయినటువంటి సింహాన్ని చూస్తున్నాడు, ఉద్యోగాన్ని. మీ రాశిని, మీ లగ్నాన్ని దశమ వీక్షణ ద్వారా చూస్తున్నాడు. చూడడం మూలంగా ఏమవుతుంది, మీ మనసు, వృశ్చిక రాశి స్లో అవుతుంది, మజ్జుగా తయారవుతుంది. దానికి సంబంధించి స్కల్ బ్రీత్ చేయాలి. ఇలా చేయాలి. బ్రెయిన్ కూడా ఆక్సిజన్ వెళ్తే అప్పుడు బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, మనసు స్థిరంగా కూర్చొని ఒక పని చేయగలుగుతుంది. వర్క్ ఈజ్ వర్క్ షేప్. మన వర్కే దైవం. అది చేయడం మూలంగా మనకేమవుతుంది, చక్కగా పూజ చేసుకొని ఇవి ఆచరించుకుంటుంటే మీకు కావాల్సినంత గ్రోత్ వచ్చేస్తుంది. గమనించగలరు. శుభం.